మేము ప్రభుత్వం చెప్పిందే మేము అడుగుతా ఉన్నాం. మేమేమో కళ్ళగలుపుకొని మాకేమో కావాలని అడుగుతా ఉన్నాం. హ్మ్. ఇలా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మొదటి ఏడాదినే 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదే విధంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా మహిళలకు చదువుకున్న అమ్మాయిలకు స్కూటీలు లాంటి ఇస్తామని చెప్పారు. ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే ఎన్నో 420 హామీలు ఇచ్చిర్రు. దాంట్లో యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి మన మన ప్రియాంక గాంధీ అదేవిధంగా ఇక్కడ రాహుల్ గాంధీ చిక్కడపల్లి వేదికకు వచ్చి మొదటి ఏడాదినే 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు దానికి సంబంధించి. కానీ పూర్తిగా అబద్ధం మాట్లాడుతా ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప నిజాయితీగా మాత్రం పని చేస్తే అబద్ధాలు ఆడితే మేమే మా అబద్ధాలు ఆడాలి, లేకుంటే ఎవరు అబద్ధాలు ఉండదు, అబద్ధాలు ఆడేటోళ్ళు మమ్మల్ని మించి ఎవరు ఉండదు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ధోరణి ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇలా ఫస్ట్ స్టార్ట్ చేసింది ముఖ్యమంత్రి గారు. మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామన్నారు. దాని తర్వాత శ్రీధర్ బాబు గారు ఏమన్నారు, మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. దాని తర్వాత పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారు, మేము 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామన్నారు. దాని తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మొన్న ఏమన్నారు, 75,000 ఇచ్చినామన్నారు. దాని తర్వాత మళ్ళీ ఖమ్మం అసెంబ్లీలో 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసినామంటున్నారు. అదేవిధంగా నిన్న వివేక్ గారు ఏమన్నారు, 1,00,000 ఉద్యోగాలు అంటున్నారు. దాంట్లో 50,000 డిఎస్సీ అంటున్నారు. అంటే అబద్ధాలు ఆడాలంటే నేనంటే నేను ముందుండాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పోటీ పడుతుంది తప్ప ఉద్యోగాలు ఇవ్వాలనే పోటీ మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగులు మోసం చేయాలనే పనిలోనే ప్రభుత్వం ఉన్నట్టు కనబడతా ఉంది. అదేవిధంగా మరి మీరు ఇన్ని మాట్లాడుతా ఉన్నారు, ఈ అన్ని ఉద్యోగాలు మాకు ఇచ్చారా లేకుంటే ఎవరికైనా అంత ఇంటర్నల్ గా అమ్ముకున్నారా అనే విషయం కూడా మీరు శ్వేత పత్రం రిలీజ్ చేయాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇలా మీరు గంటకు మాట మాట్లాడుతా ఉన్నారు కదా, మరి ఏది నమ్మాలి? మీరు ఎవరైనా వివేక్ గారు ఎవరైనా ఇంకా పాత నోటిఫికేషన్ ఒక 50,000కి 60,000 ఎవరికైనా అమ్మారా మీరు 60,000 ఉద్యోగాలు? అది మాకు చెప్పండి, మరి నిజంగా చెప్పండి. గ్రూప్ 1 ఉద్యోగాలు మేము అమ్ముకున్నాం, అదేవిధంగా ఈ ఉద్యోగాలు అమ్ముకున్నాం. మొన్న డిఎస్సికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అమ్ముకున్నాం. 2 నోటిఫికేషన్ ఇచ్చినాం స్కూల్ అసిస్టెంట్ సంబంధించి, ప్రమోషన్ సంబంధించి. దాని ద్వారా 70% ప్రమోషన్ ఇచ్చినాం. 30% మాకు భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు అమ్ముకున్నట్టు ఆ విధంగా అమ్ముకున్నారా? లేకుంటే జీపీఓ ఉద్యోగాలు 10,954 ఉద్యోగాలు మాకు ఇస్తామని చెప్పేసి ఇవాళ విఆర్ఓలకు అమ్ముకున్నట్టు ఆ విధంగా అమ్ముకున్నారా? మరి ఇవన్నీ అమ్ముకున్న పోస్టులని మీరు అంటున్నారా? ఇవన్నీ మాకు అర్థం కావట్లేదు. మీరు నోటిఫికేషన్ ఇస్తే ఇవాళ మీడియాలో ఉంటుంది, సోషల్ మీడియాలో ఉంటుంది, మీ వెబ్సైట్లలో ఉంటుంది. మీరు ఎక్కడ లేకుండా మీరు మాట్లాడుతున్నారంటే మరి మీరు దొంగ జీవోలు తయారు తీసుకొచ్చి మరి ఉద్యోగాలు మొత్తం అమ్మేశారేమో. 1,00,000 ఉద్యోగాలు, 70,000 ఉద్యోగాలు, 60,000 ఉద్యోగాలు. మరి మాకైతే తెలియదు. మీరు దానికి కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. లేకపోతే ఈ అన్ని ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మేసిందనేసి మేము అనుకుంటా ఉన్నాం.